గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని ICSSR టూర్ చేయబోతున్నా. నేను కూడా ఇది చూడడం అది ఫస్ట్ టైం. మా హాస్టల్లో కరెంట్ తీసేశారని అలా నడుచుకుంటూ దీని లోపలికి వెళ్ళిపోయాం. కానీ దీని లోపల చాలా చాలా బాగుండే. సో అప్పుడే డిసైడ్ అయిపోయా ఒక వ్లాగ్ చేసేద్దామని. లోపల ఉన్న బ్యూటిఫుల్ థింగ్స్ అని చూసి నేను చాలా ఎక్సైట్ అవ్వకుంటూ అలా వ్లాగ్లా చెప్పేశాను. సో ఈ వీడియో చాలా రాగా ఉండిపోతుంది. మీరేమీ జఫ్ ఎఫెక్ట్లు, మ్యూజిక్లు, మీమ్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. బాయ్ అంకుల్. మీరు చెప్పెళ్తారా వాళ్ళకి? వస్తాడు, నేను చెప్తా పిల్లలు ఉన్నారని. సరే, బ్లాగ్ చేసేటప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇదంతా అంకుల్ మంచిగా ఆడుకోండి అని చెప్పి వెళ్ళాడు. ఇంకా ఇదంతా మనమే ఆడుకోవచ్చు. వెరీ నైస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. గైస్, మేము ఒక ఇల్లు కట్టుకున్నాం. ఇక్కడ మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఎందుకు మంచిగా ఉందంటే మేము కట్టుకున్నాం కాబట్టి మంచిగా ఉంది. మేము కట్టుకున్నాం కాబట్టి మంచిగా ఉంది. సో ఐఎమ్ గోనా షో యు our home now, okay? Wait and see our home. ali ఇక్కడ ఎంత బాగుంది చూడండి. ఇక్కడ వచ్చి ఇక్కడ బాటిల్ ఇన్నే పెట్టి మర్చిపోతారా? ఇక అటే పోతారా బాటిల్ పెట్టి? చూడండి ఇది అమ్మో అవును మూవీ చేసుకోపోవాలని థాట్ దానికి రావాలి. అప్పుడు దయ్యాలు వస్తే ముందే నాకు చెప్పకు. ఇగో చూడండి పువ్వులు ఎంత బాగున్నాయో. కింద మొత్తం చెట్లు పువ్వులు అవే ఉన్నాయి. అయితే మా ఇల్లు చూపించాలంటే లెట్స్ గెట్ రెడీ. దిస్ ఈజ్ అవర్ హోమ్. వావ్, నైస్. మేమే కట్టుకున్నాం. కానీ ఇది ఇల్లు అనొద్దు, దేవుడి గుడి. సో కట్టిర్రు మా ఊళ్ళు ఇదంతా. నాకు ఇప్పుడే సర్ప్రైజ్ చేసిర్రు నన్ను. ఇక్కడ పువ్వులు పెట్టిర్రు. రోడ్డు ఇదంతా ఫెన్సింగ్ వేసిర్రు. అటు ఒక చెట్టు, ఇంకా ఇటు ఒక చెట్టు కూడా పెట్టిర్రు. ఇదంతా సాపి వేసి మొత్తం అంత చెత్త ఉన్నదాన్ని సాపి వేసి పెట్టిర్రు. ఒక పందిరి వేసిర్రు. లోపల ఒక దేవుడు, దానికి 3 నామాలు కూడా పెట్టిర్రు. వెంకటేశ్వర స్వామి అంట. గైస్ మొక్కుకోండి. పూలు పెట్టిరాడా. ఈ ఫెన్సింగ్ వేసిర్రు. మళ్ళీ ఇది దారి అన్నట్టు, అటు ఇటు గార్డెన్ లాగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఇళ్ళకి వెళ్ళి దుంకుకుంటూ పోవాలి. మధ్యలో అన్ని వాటర్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే బ్యాడ్ పీపుల్, చెడ్డ మనుషులు వస్తే దేవుడి దగ్గరికి ఈ వాటర్లో పడి చచ్చిపోతారు. అందుకే మంచి వాళ్ళు మాత్రమే దీన్ని క్రాస్ చేసుకొని మా దేవుడి దగ్గరికి వెళ్ళగలరు. మీకు అదృష్టం దొరికింది, మొక్కుకోండి మంచిగా దేవుడిని, వెంకటేశ్వర స్వామి. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఫౌంటైన్ కంపౌండ్ ఏదైనా అనుకోవచ్చు. ఐ విల్ షో యు. ఇది కూడా చూడండి, అసలు ఎంత బాగుంది ఇదంతా. ఇన్ని రోజులు ఎట్లా మిస్ అయినామో కూడా అర్థమవుతలేదు. ఈరోజు చూసినాం. ఎప్పుడు బయట ఆడ కూర్చొని మాట్లాడే తప్ప లోపలికి ఎప్పుడు రాలేదు. ఈరోజు లోపలికి రావడం వల్ల ఇంత మంచి సినారియోస్ కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ టు కావ్యక్క. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వచ్చేయండి. కనిపిస్తుందా ఎంత బాగుందో ఇది? అసలు ఇవి కూడా ఈ రాళ్ళు చూడు, హ్యాంగింగ్. ఏం హ్యాంగింగ్ ఇది? కొంచెం ఇట్లా బెండ్ అయింది కదా, బాగుంది. దిస్ చెట్టు కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ రాళ్ళు ఇదంతా ఏదో మంచి బిల్డింగ్ అనుకుంటా. అడగాలి ఎవరినైనా అసలు ఇది ఏం బిల్డింగ్ అని. ఈ రాళ్ళు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇగో అసలు తీసుకోకుండా ఇలా అయిపోయింది. దీన్ని ఎందుకు ఇలా వదిలేశారు నాకు తెలియట్లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్. ఓకే, ఇదంతా బాగుంది, చాలా బాగుంది. అన్ని చెట్లు, అన్ని ఎల్లో కలర్, పింక్ కలర్ చెట్లే ఉన్నాయి. ఇక్కడ చాలా పింక్ కలర్ వావ్, ఎల్లో కలర్ వావ్, ఆల్సో గ్రీన్ కలర్ వెరీ వావ్. ఇలా అసలు ఈ రోడ్ ఎంత బాగుంది. ఇలా వెళ్ళాలి. బిల్డింగ్ ఉన్న బ్రిక్స్ లాగా ఈ స్టోన్స్ ఎంత బాగున్నాయి.
అంతా ఎప్పుడో పాతకాలంలోనే కట్టారు కానీ వై ఎందుకు ఇది వాడట్లేదు నాకు తెలియట్లేదు గైస్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడ బటర్ఫ్లైస్, అరే బటర్ఫ్లైస్ మళ్ళీ అనరా వస్తాయి. ఇందాక ఫుల్ బటర్ఫ్లైస్ కనిపిస్తుంది. దేర్ టూ బటర్ఫ్లైస్ చాలా వచ్చినాయి ఇందాక మేము అన్నప్పుడు. ఇప్పుడు రావట్లేదు. మరి పాములు వస్తే ఏమో అని భయపడుతున్నాం. 3 వచ్చినాయి ఇప్పుడు. ఈ చెట్టు పైన అయితే చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఫస్ట్ మేము వచ్చినప్పుడు అక్కడ సౌండ్ వస్తుంది, స్క్రూ లూజ్ అయినట్టు మేము భయపడ్డాం అసలు. ఏమైందంటే ఒక బ్రాంచ్ జరిగిపోయి ఇంకో బ్రాంచ్ కి తగిలి ఇట్లా వస్తుంది. చూడండి ఇప్పుడు రావట్లేదు బటర్ఫ్లైస్. ఇందాక చాలా వచ్చినాయి. కావాలంటే ఆ క్లిప్ యాడ్ చేస్తాయి. ఇక్కడ అసలు ఈ రోడ్డు ఎంత బాగుంది. ఇక్కడ మంచిగా వినిపిస్తుందా? కోత తిరుగుతున్నట్టు అనిపించింది నాకు ఇది. అక్కడ ఒక బ్రాంచ్ జరిగిపోయింది. can hear that voice. అండ్ ఇక్కడ ఒక కార్ ఉంది. అసలు ఈ కార్ ఎవరిది? కార్ కూడా చూడు లోపల ఇట్లా కర్టెన్స్ లాగా. ఇప్పుడు నాకు భయం అవుతుంది. ఇప్పటిదాకా భయం కలదు కానీ ఇప్పుడు భయం అవుతుంది. సో AP10G8853 దానికి IACISOU క్యాంపస్ అని ఉంది. ఈ కార్ పేరు తెలిస్తే కమెంట్ చేయండి. స్మాష్ అనుకుంటే ఏదో ఉంది. అండ్ ఇక్కడ ఒక ఆటో కూడా ఉంది. ఆటోని కూడా అట్లనే వదిలేసారు. దీన్ని AP10T3762 అంట. ఇది కూడా ఏ డిస్టిక్కి సంబంధించిందో చెప్పండి. ఈ రెండు 10 ఉన్నాయి. అది 10T ఉంది, 10G ఉంది. యాక్చువల్గా దీన్ని చూస్తే నాకు ట్యాక్సీ వాళ్ళ మూవీ గుర్తొస్తుంది. అమ్మో అన్ని గుర్తు చేయకు, నాకు అసలే భయం అవుతుంది. వద్దు, భయం అవుతుంది కదా. చాలా చాలా అంటే చాలా క్రీపీ ఉంది. ఆల్రెడీ వెదర్ అయితే మేబీ అసలు మీకు అనిపించకపోవచ్చు, బట్ ఇక్కడ ఆల్రెడీ వెదర్ కూడా చాలా చల్ల చల్లగా ఏదో అసలు ఇలానే ఉంది, చెప్పడానికి రావట్లేదు. అండ్ దట్ బావి ఆ లోపలికి వెళ్ళి ఎలా వెళ్ళాలో ఎప్పుడైనా వెళ్ళడానికి ట్రై చేయాలి, కానీ భయం అయింది నాకు లోపలికి వెళ్ళగానే. నేను డోంట్ ట్రై అంట. చాలా చాలా క్రీపీ ఉంది. లోపలికి వెళ్ళాలంది కానీ ఇంకా నువ్వెందుకు దయ్యంలాగా మాట్లాడుతున్నావు? గైస్ భయపెడుతుంది గైస్ ఈమె నన్ను. నాకు ఇట్లాంటప్పుడు సడన్ గా మంచిగా కూర్చోవచ్చు మంచిగా. ఇట్లాంటప్పుడు సడన్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే నాతో ఉన్న వాళ్ళు నాతో ఉన్న వాళ్ళు సడన్ గా దయ్యంలాగా మారిపోతే నాకు ఎట్లా అని నేను ఆలోచిస్తా ఇట్లాంటి టైంలో. ఇప్పటిదాకా మస్తు మంది ఇంకా 5-6 ఉండే అప్పుడు మంచిగా చూడ్డానికి సూపర్ ఉంది అనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం ఎంత అంటే చాలా భయం అవుతుంది. ఇక్కడ ఒక బాటిల్ మర్చిపోయింది. చెప్పు అది. ఇందాక మా ఫ్రెండ్ బాటిల్ మర్చిపోయింది గైస్. అక్కడే ఉంది. ఇంకా అయితే మేము ఏమనుకున్నామంటే ఒకవేళ ఆ బాటిల్ అట్లనే మర్చిపోయి ఒకవేళ మేము ఇటు రాకపోయి ఉంటే మర్చిపోయేది. తనకి అర్ధరాత్రి గుర్తొచ్చి బాటిల్ తీసుకోవడానికి వచ్చి వాట్ ఇఫ్ అట్లాంటి ఏమన్నా అయితే సరే ఆ కథ మనం మళ్ళీ గిఫ్ట్ అయితే కంపల్సరీ వస్తారు కదా. సరే మనం ఆ స్టోరీ తర్వాత చెప్పుకుందాం. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నేను చెప్పబోతున్నా. ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంది, మంచి ఉపయోగపడే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నా. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అని ఉంది కదా, ఇది లైబ్రరీ అంటే యాక్చువల్గా ఇది యూ కెన్ సీ హియర్. అక్కడ కూడా లైబ్రరీ అని ఏం రాసలేదు కానీ ఇందాక అంకుల్ చెప్పాడు. ఈ లైబ్రరీ వాడుకోవచ్చు, ఏ స్టూడెంట్స్ అయినా, అందరు స్టూడెంట్స్ వాడుకోవచ్చు. కానీ ఇయర్లీ కొంచెం మనీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందంట. అది చేస్తే మీరు రెగ్యులర్గా వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు, ఎవడేమన్నాడు. గైస్ చూడండి ఎంత క్రీపీ ఉంది అసలు. ఏమైంది? ఆ చెట్టు సౌండ్ ఎక్కువ వస్తుంది. తొందర తీసుకురా పోదాం, వీళ్ళు పోయినట్టున్నారు. లేదు వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు గైస్. ఒకవేళ ఇది రాత్రి కళ్ళకి వస్తే ఏం చేయాలో అర్థమవుతలేదు. ఏముందిలే కానీ మా మమ్మీ నాకు ఇట్లాంటప్పుడే భయపడతా అని మా మమ్మీ ఒక దేవుడు బొట్టు ఇచ్చింది. ఆ బొట్టు పెట్టుకొని వండుకుంటా ఇంకా నైట్. నేను మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ గైజ్
దిస్ ఈజ్ దాన్ని ఏం చెట్టు అంటారో నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటుండే ఆ చెట్టు. కాదు ఇది సరస్వతి ఆకుల చెట్టు అంటుండే అప్పుడు. ఇంకా ఆ ఆకులు చాలా పెద్ద పెద్దగా అవుతాయి, చాలా పెద్దగా ఉంటాయి, మన బుక్స్లో పట్టేంత ఉంటాయి. ఆ బుక్స్లో పెట్టుకుంటే నీకు ఏ పేజ్లో ఏదైతే వస్తలేదో, ఏ క్వశ్చన్ వస్తలేదో ఆ పేజ్లో పెట్టుకుంటే నీకు చదువు మంచిగా వస్తుంది. అంటే నేను మ్యాథ్స్ బుక్లో ఒక 10, 15, 20 పెట్టుకునేదాన్ని చిన్నప్పుడు, మొత్తం మ్యాథ్స్లో, హిందీలో. అయినా రాలేదనుకోండి, అది వేరే విషయం. ఎంత బాగుంది చూడండి దిస్ ట్రీ, హౌ బ్యూటిఫుల్. మా ఏస్థెటిక్ అనుషని ఖచ్చితంగా తీసుకురావాలి దీంట్లోకి. ఏస్థెటిక్ అనుష, యూకలిప్టస్, అపరాజిత, వీళ్ళందరినీ ఖచ్చితంగా తీసుకురావాలి. మంచి తీసుకుంటారు. అయితే అంకుల్ డోర్ దగ్గరే వేయండు, వేరే వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని. మేము వెళ్ళేటప్పుడు ఇంకా మా సెక్యూరిటీ అంకులే లాగ్ వేస్తారంట, చెప్పాలి దీనికి. యూకలిప్టస్ అన్నీ యూకలిప్టస్ కనిపిస్తున్నాయా? యూకలిప్టస్లు స్ట్రైట్గా ఉండకుండా ఎందుకు వంగిపోయినాయి అక్కడ నాకు తెలియట్లేదు. వై అంటారు గైస్, వై పక్క బిల్డింగ్ వచ్చి కూర్చున్నాం, మా దాంట్లో కరెంట్ లేదని చెప్పి. తెలిస్తే కమెంట్ చేయండి. బై. ఊకే ఎక్కడ పడితే అక్కడ యూకలిప్టస్ అనడం కాదు, ఇక్కడికి వచ్చి రియల్ యూకలిప్టస్ ఉన్నాయి. ఇక్కడ చూసి యూకలిప్టస్ అనండి. అన్నీ యూకలిప్టస్ ఎవ్రీవేర్. ఐఎమ్ సీయింగ్ యూకలిప్టస్ ఓన్లీ. Subscribe to my channel, guys. Okay, bye guys. This is our ICSSRC vlog. ఇది చాలా సడన్గా జరిగింది, అనుకోలేదు ఇలా వ్లాగ్ తీసుకుంటానని. అందుకే ఇట్లా పిచ్చిదానిలా ఉన్నా గైస్. నన్ను కొంచెం ఇగ్నోర్ మై జిడ్డు ఫేస్ అండ్ మై జుట్టు. యాక్చువల్లీ ఇట్స్ ఓకే, బాగానే ఉంది. ఓకే, బై గైస్. సబ్స్క్రైబ్.